ఈ కింది వాటిలో రాజ్యాంగబద్ధ హోదా కలిగిన ఏ సంస్థ కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీకి సిఫారసు చేస్తుంది అన్నాడు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆర్థిక వనరులు అంటున్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలో ఏ రాజ్యాంగబద్ధ సంస్థ అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులు పంపిణీ చేసి సిఫారసు చేస్తుంది అన్నాడు. అక్కడ అంతర్రాష్ట్ర కౌన్సిల్ అన్నాడు ఫస్ట్ వన్. రెండవది ప్రాంతీయ కౌన్సిల్ అన్నాడు, జోనల్ కౌన్సిల్. అంతర్రాష్ట్ర కమిషన్ అన్నాడు, ఆర్థిక సంఘం అన్నాడు. రైట్ మా. అయితే ఇక్కడ మనకు అంతర్రాష్ట్ర కౌన్సిల్, అంతర్రాష్ట్ర మండలి అనేది అంతర్రాష్ట్ర మండలి ఆర్టికల్ 263వ ఆర్టికల్ అంతర్రాష్ట్ర మండలికి సంబంధించింది. జోనల్ కౌన్సిల్ అనేది జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగ వ్యవస్థలో కాదు, ఇది మనకు 1956లో ప్రాంతీయ మండలాలు ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఎప్పుడు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం చేసింది. ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏమన్నది ప్రాంతీయ మండలాలు కూడా ఏర్పాటు చేయమని చెప్పింది, అది 56లో. కాబట్టి అంతర్రాష్ట్ర కౌన్సిల్ కాదు, ప్రాంతీయ కౌన్సిల్ కాదు, అంతర్రాష్ట్ర కమిషన్ అన్నాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంతర్రాష్ట్ర కమిషన్ జోక్యం చేస్తుంది ఏంది ఆర్థిక వనరుల విషయంలో. అందులో ఏందో విషయంలో పరిపాలన విషయంలో ఒకవేళ జోక్యం చేసుకుంటుంది, అంతేగాని అది దానికి సంబంధించింది కాదు. మరి ఇంకేందమంటే ఆర్థిక సంఘము, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక సంఘము ఆర్థిక వనరులను పంపిణీ చేస్తుంది. కేంద్ర ఆర్థిక సంఘము ఆర్టికల్ 280. కేంద్ర ఆర్థిక సంఘము 280 ఇది 12వ భాగంలో 12వ భాగం 280 ఆర్టికల్ 12వ భాగంలో ఆర్థిక సంఘం ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగారియా. సో ఇప్పుడు దీనికి సరైన ఆన్సరు ఆర్థిక సంఘం.